రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన కథ చెప్తుండేవారు. ఒకప్పుడు మహారాజు గారు భద్రగజం మీద వస్తున్నారు. అక్కడే ఒక కన్నంలో కప్పు ఉంది. ఆ కప్ప పైకొచ్చి వస్తున్నటువంటి భద్రగజం, దాని మీద రాజుగారు, ఆ ఏనుగు మీద రాజుగారు వస్తున్నారు. ఈ కప్ప కన్నంలోంచి పైకొచ్చి కాలెత్తి, ఏనుగా పక్కకు పో, ఇక్కడ నేనున్నానని చూసుకోవా, కళ్ళు కనపట్టలేదా అంది. రామకృష్ణ పరమహంస అన్నీ తెలుసుకోగలిగిన వారు, సర్వజ్ఞులు, అరుణాచలం భగవాన్ రమణుల్లాగా. పక్కనున్న శిష్యుడు అడిగాడు, ఇది ఆశ్చర్యంగా ఉంది, భద్రగజం వస్తుంటే కన్నంలోంచి కప్ప పైకొచ్చి కాలెత్తింది ఏమిటండి అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, మధ్యాహ్నం ఇటుగా ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన లాల్చి జేబుకి కన్నం ఉంది. అందులోంచి ఒక పావలా కాసు జారి పడిపోయి ఆ కన్నంలోకి వెళ్ళింది. కప్ప దగ్గర ఇప్పుడు పావలా ఉంది, అందుకని ఒళ్ళు మరిచి భద్రగజం మీద కాలెత్తింది అన్నారు. పావలా ఉన్న కప్పకే ఒళ్ళు తెలియకపోతే మనుష్యులం మనకి ఎన్ని రకాలుగా ఒళ్ళు తెలియకుండా పోయే అవకాశం ఉంటుంది.